హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్మయీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చిలకడ దుంప ఉపయోగించి ఈజీగా ఉండే చాట్ ఐటెం చూస్తున్నామండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. డిన్నర్కి ఇది మంచి ఆప్షన్ అనమాట. అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా 2 చిలకడ దుంపలు తీసుకొని, అంటే స్వీట్ పొటాటో అండి, దాన్ని కుక్కర్లో పెట్టి బాయిల్ చేశాను. మామూలుగా మనం అన్నం కుక్కర్ పెట్టుకుంటాం కదా, అప్పుడు దానిపైన మూత పైన పెట్టేస్తే కూడా ఊరికినే ఉడికిపోతాయండి. ఇది మన ఉపవాసాలు ఉన్నప్పుడు అప్పుడు బాగా వాడతారు కదా. ఇప్పుడు ఇది సీజన్ అండి, బాగా దొరుకుతున్నది. ఈజీగా దీంతో పుల్లగా స్వీట్గా ఉంటే మన చాట్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉడకబెట్టిన దాన్ని స్కిన్ తీసేసి, అంటే దాంతో పైన తోలంతా తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. గ్యాస్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక ½ స్పూన్ ఘీ వేసుకున్నాను. నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదైనా వాడచ్చు. నేను ఇక్కడ ఒక ½ స్పూన్ నెయ్యి వేసి అది కాగానే సన్నగా తరిగి పెట్టుకున్న మన చిలకడ దుంపలు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవచ్చండి. చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. మరి చితికిపోతాయి మెత్తగా, అలా కాకుండా కొద్దిగా క్రిస్ప్గా అవుతాయి అన్నమాట గీలో వేయిస్తే. అందుకని వేయిస్తాం మనం. వేయించి పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి అవి చల్లారనిచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకోవడమేనండి. దీంట్లోకి నేను ముందుగా ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అది మనం ఉడకబెట్టి పెట్టుకున్న చిలకడ దుంపలు, అంటే మన స్వీట్ పొటాటోలో అది వేసేసుకొని, ఒక టొమాటో సన్నగా తరిగి వేసుకున్నాను. దాన్ని కూడా మనం చాట్కి వేసుకుంటాం కదా, 3-4 ఐటమ్స్, అలాగ 3-4 ఐటమ్స్ యాడ్ చేసుకోవడమేనండి. ఒక ½ క్యారెట్ చాప్ చేసి సన్నగా గ్రేట్ చేసి వేసుకున్నానండి. కొద్దిగా ఒక పించ్ సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా పౌడరు. దాని తర్వాత నేను ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేసానండి. ఇది ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఊరిని కొద్దిగా టొమాటో కెచప్ ఉంటే వేసేసుకొని ఒక ½ స్పూన్ ఆర్ ఒక స్పూన్ నిండుగా నిమ్మరసం వేసేసుకుంటే సరిపోతుందండి. నిమ్మరసం వేసేసుకొని ఇష్టం ఉంటే ఒక రవ్వ ఆమ్చూర్ పౌడర్ కూడా చిల్లీ పౌడర్, అంటే కారం కొద్దిగా అలా స్ప్రింకిల్ చేశాను. కొద్దిగా చాట్ మసాలా వేసుకొని అంతే, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా వేయించిన వేరుశెనగపప్పు. మీ దగ్గర కనుకుంటే పోమగ్రనేట్, అంటే మన దానిమ్మ గింజలు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. నా దగ్గర లేవు, అందుకని వాడలేదు. సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంతేనండి. ఒక పెద్ద బౌల్ నిండా వచ్చింది కదా, అది డిన్నర్కి మంచి ఆప్షన్ అండి. సన్నపడాలనుకున్న వాళ్ళు దీన్ని డిన్నర్కి తింటే హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లేదంటే మార్నింగ్ అయినా, లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎనీ టైం ఒక బౌల్ తిన్నామంటే మీకు ఆ రోజంతా కావాల్సిన ఎనర్జీ, న్యూట్రియంట్స్ అన్నీ దొరుకుతాయండి. అంత మంచి హెల్దీ చాట్ ఇది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. డైట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి. ట్రై చేయండి.